వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 79,854 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు 14 వరద గేట్ల ద్వారా మంజీర నదిలోకి 71,609 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1401.96 అడుగులు కాగా జలాశయం 13.634 టీఎంసీల నీటితో నిండు కుండలా ఉంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని స్పష్టం చేశారు. కళ్యాణ్, మనోజ్, సంజన ఉన్నారు. నల్లబెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సరైన డ్రైనేజ్ కాలువ లేకపోవడంతో కార్యాలయానికి వెళ్లే దారి బురదమయమైంది. దీంతో ప్రతిరోజు కార్యాలయానికి వచ్చే గ్రామస్తులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్ కాలువను సరిచేసి రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు గ్రామ పంచాయతీ అధికారులను కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అల్లాపూర్ నియోజకవర్గంలోని ఐజా మండల కేంద్రంలో తెల్లవారుజాము నుండే రైతులు యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. అధికారులు రాకముందే చెప్పులను లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్కు సరిపడా యూరియాను అందజేయాలని అన్నదాతలు కోరుతున్నారు. సిర్పూర్ మండలం వెంకట్రావుపేట పోట్సా గ్రామ శివార్లో గల ప్రాణహిత నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాహనదారులు తెలిపారు. నీటి మట్టం తగ్గే వరకు జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ కమలాకర్ సూచించారు. చౌటకూర్ మండల కేంద్రంలోని రైతు సేవా సంఘం వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. యూరియా కోసం పడుతున్న కష్టాలు వర్ణాతీతమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పాస్బుక్ కు కేవలం 2 బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు జోక్యం చేసుకుని యూరియా సరఫరాను పెంచాలని రైతులు కోరుతున్నారు. నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బస్తాల కోసం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సరైన ఏర్పాట్లు లేకపోవడంతో రైతులకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతోంది. ఈ పరిస్థితిని పరిష్కరించి యూరియా సరఫరా చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ డిమాండ్ చేశారు. నల్గొండలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందకపోవడంతో ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని వారు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు మాట్లాడుతూ కవిత సస్పెన్షన్ తో బీఆర్ఎస్ పనైపోయిందని, ఆ పార్టీ నాయకులు కూడా కారు దిగే అవకాశం ఉందని తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో తెలంగాణ వియోచన దినోత్సవాన్ని నిర్వహించి అమరవీరుల కుటుంబాలను సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దోచుకున్న దాంట్లో వాటాలు పంచుకునే వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ పంచాయతీ బహిర్గతమైందని, కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో అవినీతి వ్యవహారం బయటపడిందని ఆయన చెప్పారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ కాలనీ వాసులు డంప్ యార్డును తరలించాలని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టి నినాదాలు చేస్తూ డంప్ యార్డుతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని, తక్షణమే దానిని మరో చోటకు తరలించాలని అధికారులను డిమాండ్ చేశారు.